అసలు చనిపోతే ఏడ్చమొచ్చి ఆయన మీద ఆధారపడి ఉన్నారు షాప్లో వాళ్ళు. కానీ దగ్గర దగ్గర 50 మంది ఆధారపడి ఉంటారు వాళ్ళ జీవితం వచ్చి. కౌశిక్ కమ్యూనికేషను, ఎన్కే, నక్షత్ర మొబైల్స్, మైత్రి మొబైల్స్. కౌశిక్ కమ్యూనికేషన్ డీలర్ చేసేవాళ్ళు. ఇది అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లావా మీటింగ్ అనేసి కడప నుంచి ఇద్దరు వెళ్ళారు. ఒక ఎంప్లాయీ అంటే మా దగ్గర ముందు వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి ప్లస్ శ్రీధర్ గారు వెళ్ళారు. ఇక్కడ నుంచి 8వ తారీఖు ఉదయం 10:30కి వెళ్ళారు చెన్నై. ఇక్కడ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. ఇంకా 2 రోజుల్లో రాబోతారు అనగా ఇలా మాకు ఫోన్ వచ్చింది, ఇలా చనిపోయారు అని చెప్పేసి. అసలు అది నిజమా కాదా అని షాకింగ్లో ఉన్నాం. ఇంకా మాకు కరెక్ట్గా అయితే తెలియట్లేదు, చెప్తున్నారు న్యూస్ అయితే, కానీ ఇంకా నేను షాక్లోనే ఉన్నాను. నాకు అసలు తనని తీసుకొచ్చేంత వరకు కూడా తను చనిపోయాడా లేదా అనేది కూడా నేను నమ్మలేకున్నాను. అసలు వీలైనంత త్వరగా ఫస్ట్ తనని తీసుకురావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. 2 పిల్లలు, ఒక బాబు పాప. ఇంటికి ఆధారం ఆయనే. నేనా తెలిసి తెలియని అమాయకురాలని. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేదు.